హలో నమస్తే, నేను మీ సురేష్ బాబీ. ఎయిర్పోర్ట్స్ 2 బ్యాటరీ రీప్లేస్మెంట్ ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో మనకు కావాల్సింది ఎయిర్పోర్ట్స్ లెఫ్ట్ అండ్ రైట్. దీంట్లో ఒకటి మాత్రమే బ్యాటరీ డౌన్ అయిపోతుంది అండ్ 2 బ్యాటరీస్. సో ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ రెండిట్లో నేను ఈ బ్యాటరీస్ని రీప్లేస్ చేయబోతున్నాను. సో ఒక ఫిక్సర్ కావాలి ఎయిర్పోర్ట్స్ ఓపెన్ చేయడానికి, ఐసోప్రొపైల్ అండ్ ఒక స్మాల్ ఓపెనర్. దీంతోపాటు హీట్ చేయడానికి ఒక బ్లోయర్ కావాలి. దాన్ని 100 degrees సెంటిగ్రేడ్లో హీట్ చేసి ముందుగా ఎయిర్పోర్ట్స్ క్యాప్ని తీయబోతున్నాం. ఎయిర్పోర్ట్స్ని ఫిక్సర్లో ఫిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. సో లెఫ్ట్ అండ్ రైట్ 2 క్యాప్స్ని ఓపెన్ చేయబోతున్నాను. సో పాడ్స్ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంది. సో బ్యాటరీ చిన్న సాల్డింగ్ ఉంటుంది, అది తీసేస్తే బ్యాటరీ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో కొంచెం కష్టమైనా సరే బ్యాటరీని బయటికి తీసాం. అండ్ ఇది ఓల్డ్ బ్యాటరీ. సో న్యూ బ్యాటరీతో రీప్లేస్ చేయబోతున్నాను. సో రీప్లేస్మెంట్ అయిపోయింది బ్యాటరీ. సో చూడొచ్చు మీరు. సో న్యూ బ్యాటరీ ఇన్స్టాల్ చేస్తాం. కొంచెం నీట్గా రాలేదు, బట్ ఆన్ ప్రాక్టీస్ చాలా నీట్గా వస్తుంది. సో ఇది ఈ క్యాప్ అయితే స్టిక్ చేసేస్తే సరిపోతుంది, ఇంకా బ్యాటరీ చేంజ్ అయిపోయినట్టే. అండ్ కేస్ కూడా డిటెక్ట్ చేస్తుంది బ్యాటరీని, చూడొచ్చు మీరు. సో ఇయర్లో పెట్టుకుంటే ఇయర్ పీస్ కూడా డిటెక్ట్ అవుతుంది అంటే ఇట్స్ వర్కింగ్ అనమాట. సో ఇవి ఒరిజినల్ బ్యాటరీస్ అండ్ రీప్లేస్ చేసిన బ్యాటరీస్ అయితే ఇలా ఉంటాయి. అండ్ సేమ్ మోడల్ నెంబర్ 810074A బ్యాటరీ అంటారు దీన్ని. సో ఎక్కువ ఖర్చు లేకుండా చాలా చీప్గా తక్కువలో అయిపోతుంది ఎయిర్పోర్ట్స్ బ్యాటరీ రీప్లేస్మెంట్. మీరు ఎయిర్పోర్ట్స్ని రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇలాంటి మరిన్ని రిపేర్ వీడియోస్ కోసం చూస్తూ ఉండండి బాబీస్టెక్ని. నేను మీ సురేష్ బాబీ, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.